అది హిందువులై ఉండొచ్చు, వేరే మతస్థులై ఉండొచ్చు. అంటే ముఖ్యంగా హిందువులే ఇతర మతస్థుల కంటే క్రైస్తవ మతంలోకి పోయి పాస్టర్ గా అయిన వాళ్ళు అనేక మంది కూడా ఉన్నారు. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది? అసలు పాస్టర్ లైఫ్ ఎలా ఉంటుంది? అంటే దేవుడు నిజంగా పిలుస్తాడా? ఆ పిలుపు వస్తుందా? ఆ పిలుపు వచ్చినప్పుడే వాళ్ళు పాస్టర్ గా మారుతారా, లేకుంటే మత మార్పిడి అవుతారా? Why a human need God? మనిషికి దేవుడు ఎందుకు కాదు? నాకు అప్పులు ఉన్నాయి, అప్పులు పోతాయి కాబట్టి దేవుని దగ్గరికి పోతుంది. నాకు జబ్బులు వచ్చాయి, జబ్బులు పోవడానికి దేవుని దగ్గరికి పోతుంది. ఎవరు వెతుక్కుంటున్నారు? దేవుణ్ణి వెతుక్కుంటున్నారు. ఏ దేవుడి దగ్గరికి వెళ్తే నాకు సమస్యలు పోతాయి. ఇతర మతస్థులతోటి కంపేర్ చేసి క్రైస్తవ మతం వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకోండి, మీరు మతం మార్చుకోండి, మా క్రిస్టియన్లకు రా అని ఎందుకు ఫోర్స్ చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. 100% మా దాంట్లోకి రండి, మా చర్చికి రండి, మా యేసయ్యను నమ్ముకోండి, క్రైస్తవులకు రండి అని చెప్పి దేవుడు మనిషి కంటే ఒకే ఒక కారణం, స్వర్గానికి వెళ్తానికి దేవుడు కావాలి. హిందువులకు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని ఎందుకు స్వీకరించారు? దేవతలకి దేవుళ్ళకి విగ్రహాల దగ్గర పెట్టినవి తినకూడదు అని బైబిల్ నాకు చెప్పింది. ఇది దీక్ష. ఈ బైబిల్ పట్టుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు మీరు ఏ ఒక్క తప్పు చేయలేదు. మేము పరిశుద్ధంగా పవిత్రంగా తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేసే వాళ్ళని క్రైస్తవులు అన్నారు. హిందువులైతే మేము గుడికి వెళ్ళి మొక్కుకొని వేద పండితులు ఎవరైతే ఉంటారో మంత్రాలు చదువుతాము, మొక్కుకొని వస్తాం, మస్జిద్కి వెళ్ళి కూర్చొని నమాజ్ చేస్తాం. క్రిస్టియన్స్ మేమైతే భగవద్గీతను అయితే తీసుకెళ్ళాం, వాళ్ళు ఖురాన్ తీసుకెళ్లి అక్కడ ప్రార్థన చేయాలి. కేవలం క్రిస్టియన్స్ మాత్రమే బైబుల్ ని చర్చికి ఎందుకు తీసుకువెళ్తారు? క్రైస్తవుడు మొబైల్ ఫోన్ అయితే వాక్యం అనేది ఛార్జింగ్ లాంటిది. ఈ వాక్యం మేము ఎందుకు చెప్తాం అంటున్నారు తెలుసా? పాపం చేయకుండా ఉండడానికి ఎలా ఉండాలి. నిజంగా ఒక క్రైస్తవుడు చెప్పే మాటలు ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయా? నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పి, నువ్వు సినిమా చూడొద్దు, చూస్తే పాపం, నువ్వు మందు కొట్టకూడదు, కొడితే పాపం, సిగరెట్ కాల్చకూడదు పాపం, సీరియల్ చూడకూడదు పాపం, వ్యభిచారం, మోసం. బైబిల్ అనేది స్ట్రిక్ట్ స్కూల్ లాంటిది.